చిత్తూరు జిల్లాలోని పలమనేరు మున్సిపాలిటీలో పన్నుల ద్వారా దాదాపు 4 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చినట్లుగా మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి తెలిపారు. మున్సిపాలిటీకి పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, రాబోయే రోజుల్లో పలమనేరును మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని అవినీతి అక్రమాలకు పాల్పడే వ్యాపారస్తులపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిశుభ్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో పలమనేరు 9వ స్థానం సాధించిందని, చిత్తూరు జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. ఇవన్నీ చేసుకుంటే పలమనేరు అన్ని రకాల మన బాగుంటుంది, ప్రజలందరూ కూడా మనకు సహకరిస్తారని నమ్మకం ఉంది. అలాగే మనకి ఇక్కడ కూడా ఈ చెత్త అనేది లేకుండా చెట్లు కార్యక్రమం కూడా మన ఆల్రెడీ చెట్లు ఉన్నాయి. ఇంకా ప్రతి ఇంటికి ఒక చెట్లు పెంచుకోగలిగితే రాబోయే కాలంలో ఈ ఎండ తీవ్రత కూడా చూస్తున్నాం. పలమనేరు ఈసారి ఎండలు పెరిగినాయి. ఎన్ని ఎండల తీవ్రతకు తగ్గాలంటే చెట్లు నాటుకోవాలి. చెట్లు ఎక్కువ ఉండడం వల్ల మనకు మంచి ఆక్సిజన్, మంచి ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇవన్నీ పాటించడం వల్ల చేసిన కూడా మార్చి కాలువపల్లి మన సంవత్సరానికి సాధన దాని ద్వారా మంచినీటి ఫిల్టర్ చేసి వాటర్ పెంచాలి. అలాగే తాగునీటి సమస్యలు కూడా మనకు బోర్డు అదనంగా 80 కోట్లు అదనంగా ఈసారి అయితే సమ్మర్లో మనకు వేసవ తీవ్రత అయితే మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా రాబోయే ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. గతంలో అయితే లాస్ట్ ఇయర్ ట్యాంకర్లు పెట్టి వెళ్ళాల్సి వచ్చింది. ఈసారి ఆ పరిస్థితి లేకుండా మనకు తాగునీటి సమస్య ఉంటుంది. అలాగే మనకు మిగతా అభివృద్ధి పరంగా తీసుకుంటే శానిటేషన్ పరంగా కూడా మనం ఇంప్రూవ్ చేయగలిగినాం. లాస్ట్ మన అక్టోబర్ 6వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారి రాష్ట్రంలో అవార్డు కూడా మనం తీసుకోవాలి. స్టేట్ లెవెల్లో 50 నుంచి 1 లక్ష జనాభా ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు సర్వే ద్వారా మన స్టేట్ లెవెల్ అవార్డు రావడం జరిగింది. అలాగే ఇప్పుడు స్విస్ సర్వేక్షన్లో కూడా మేము దాదాపు 50 నుంచి 3 లక్షల జనాభా ఉన్నటువంటి పట్టణాలు మన దేశంలో 936 పట్టణాలు వాటి కూడా మేము పాల్గొంటున్నాం. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి దాన్ని బట్టి మేము చేస్తున్నాము. అలాగే డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ ప్రాసెస్ కూడా గవర్నమెంట్ టెండర్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా త్వరలో పనులు ప్రారంభిస్తున్నారు. 9th ప్లేస్ జిల్లాలో ఫస్ట్. అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో తీసుకుంటే మనకు మెయిన్ ఇన్కమ్ సోర్స్ అనేది సాలరీస్, మెయింటెనెన్స్ వస్తుంది. గవర్నమెంట్ జీవో కూడా క్యాపిటల్ వర్క్స్ అనేది మనకు గవర్నమెంట్ ఒక 15 ఫైనాన్స్ వస్తుంది. దాంట్లో కూడా డైరెక్ట్ గ్రాంట్ అంతా కూడా అనుభవిస్తుంది. వాటర్ మనకు కొన్ని ఎలక్ట్రిసిటీ బిల్లు వాటికి అది కూడా ఇంతవరకు అయింది. గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఒకటి మనకి ఇటీవల శాంక్షన్ దాని కూడా డెవలప్మెంట్ పీకేఎం 70 లక్షలు